చిన్ని మైల్ స్టోన్స్, చిన్ని చిన్ని మైల్ స్టోన్స్. ఏంటి నిల్చున్నావా? హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? నిల్చోవడం వచ్చేసిందా నీకు? వచ్చేసిందా? హలో ఎవ్రీవాన్, హోప్ మీరు అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నా ఛానల్కి ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డూ చెక్అవుట్ మై వీడియోస్. ఇంతకుముందు ఐరా పుట్టినప్పటి నుండి అవన్నీ వీడియోస్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటే నాకే తెలియని ఏదో యాక్టివ్ ఆ ఎనర్జీ మళ్ళీ గెట్ బ్యాక్ వస్తుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నాకు అంత ఇష్టము ఇలా చేయడము, వ్లాగ్స్ ఇవన్నీ రికార్డ్ చేసుకోవడం. ఇక్కడైతే వాల్మార్ట్కి వచ్చాం. సంథింగ్ ఏదో పని ఉండి, చిన్న చిన్నవి అవసరం ఉంటే మా పక్కనే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వాల్మార్ట్కి రావడానికి ప్రిఫర్ చేస్తాను. అంటే ఎక్కువ అంటే ఆహాన్ పుట్టిన తర్వాత అంత ఫ్రీక్వెంట్గా ఏం కాదు. సో ఇంకా వీకెండ్ థింగ్స్లో ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ వేస్తున్నాను ఐరాకి, ఆహాన్ కోసము స్పెషల్లీ. అండ్ నరేష్ అయితే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేయడం మానేశాడు, నేను కూడా. అందరూ యూజువల్గా మనం రెగ్యులర్గా వాడేది ఏంటంటే డైలాగ్, అరే కళ్ళు మూసి తెరిసే లోపే 1 year అయిపోయింది, అప్పుడే బర్త్డే వచ్చేసిందా అని అంటారు. సో ఈసారి బర్త్డేకి ఏదైనా మంచిగా సంథింగ్ యూనిక్గా చేద్దాము, పార్టీ ఇలా కాకుండా అదే పార్టీ డబ్బులని సేవ్ చేసి ఆ ఫ్యూచర్లో వాడికి ఇద్దాము అని ఐడియా ఇచ్చాను నరేష్కి. బట్ తను అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఐరావని బాగా చేసాం కదా, అట్లీస్ట్ ఫస్ట్ బర్త్డే ఒకటైనా చేద్దాము అని మోటివేషన్ ఇస్తున్నాడు నాకు. ఫైనలీ వీఆర్ గోయింగ్ అవుట్. అహాన్ బర్త్డే కూడా దగ్గరకు వస్తుంది. ఏమైనా డ్రెస్సెస్ దొరుకుతాయేమో చూడాలి. వీఆర్ గోయింగ్ టు మాల్. ఫస్ట్ ఐరా హాలిడేస్కి ఎటైనా వెళ్దామని అనుకున్నాము. 1 week నుండి నరేష్ లీవ్లోనే ఉండే, బట్ ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ మేము వెళ్ళేది సౌత్ పాయింట్ మాల్. రెగ్యులర్గా ఇక్కడ ఎన్సీలో కొన్ని మాల్సే ఉంటాయి. అండ్ అక్కడ కూడా పెద్ద కలెక్షన్ ఏమి ఉండదు, తెలిసి కూడా వెళ్తున్నాము. ఎందుకంటే అహాన్ బర్త్డే స్టార్ట్ అయిపోతుంది, ఏదో ఆ వైప్ తీసుకొద్దాం, షాపింగ్తో స్టార్ట్ చేసేద్దాము అని. ఇంకా ఈవెంట్ చేస్తామని కూడా 100% ఏం డిసైడ్ అవ్వలేదు. కిడ్స్కి ఏమైనా ఉంటాయేమో కలెక్షన్, అలా చూద్దామని అనుకున్నాం అనమాట. సో అందుకు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం లంచ్ అయ్యాక. కార్ ఉంది. రాగానే నా ఫోన్ అక్కడ పార్కింగ్లో కింద పడింది. బ్యాడ్ లక్. బట్ ఐరా ఎప్పుడైనా నడవను అనదు. సో నడవను, నాకు స్ట్రాలర్ కావాలి అని అంటుంది. చూడండి అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు కారు. ఆ కార్ ప్లస్ ఈ స్ట్రాలర్ 2 మేనేజ్ చేయడం కష్టం అని చెప్పేసి తప్పించుకోవడానికి నరేష్ అయితే 2 ఆప్షన్స్ ఇచ్చాడంట, కార్ కానీ టాయ్ కానీ ఏదో ఒకటి అని చెప్పేసి. అండ్ ఆ కార్స్ తీసుకోవడం కూడా అంత ఈజీగా యాక్సెస్ లేదు, ఇంకా అక్కడే లేట్ అయిపోతుంది అని చెప్పేసి టాయ్స్ తీసుకుందాం ఏదో ఒకటి వెళ్ళేలోపు అని చెప్పేసి అలా తప్పించుకున్నాం అనమాట. అప్పుడు ఏం కొనలేము, మేసెస్ అంతా తిరిగాము. ఆల్మోస్ట్ గంట ఉన్నాం కావచ్చు. ఇప్పుడు అందులో పక్కనే ప్లే వీని దింపితే మొత్తం నోట్లో హెల్లు పెట్టేసుకుంటున్నాడు. కష్టంగా ఉంది. అహాన్ ఇక్కడ చెప్పు, హాయ్ చెప్పు. అండ్ ఈ మధ్య చాలా వైరల్ అయిన ఈ మ్యాంగో షేప్ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని కనిపించగానే అక్కడ ఆగానమాట. ఐరాక్ అంతా తెలియదు, బట్ నేను కూడా జస్ట్ చూసి ఐరాక్ ఎంకరేజ్ చేశాను అనమాట, నేను కూడా టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ బాగానే ఉంది, మరీ హైప్ ఇచ్చినంత వావ్ సూపర్గా అనిపించలేదు, కానీ ఇట్స్ ఓకే. తను ఇంకా అది తింటుందన్నమాట, బ్రేక్ తీసుకుంది. సో ఫుల్ నడిచేసినాం, అప్పటికే బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. 4 miles అయింది వాక్ చేయడం, అండ్ కావాల్సిన స్టెప్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా అహాన్ ఏది ఇచ్చినా కింద పడేస్తూ ఉంటాడు ఇలా. అది అక్కడ తీసి ఇవ్వడానికే నాకు సగం క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇంట్లో కూడా ప్రతి ఒక్కటి కింద ఒక 100 times పడేస్తూ ఉంటాడు. మధ్యలో అలా వాక్ చేస్తూ ఉంటే ఇక్కడ లెగో షాప్ వచ్చేసింది. అందులోకి కాసేపు దూరిపోయాము. మళ్ళీ బయటకు రాగానే తనకి ఫేవరెట్ క్లేర్స్ స్టోర్ వచ్చింది. ఈ స్టోర్లో ఎప్పుడు చూసినా కలర్ఫుల్గా కనిపిస్తాయి, కానీ కొనుక్కోవడానికి ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో. బట్ ఫైనల్లీ తనకు కావాల్సినది ఏదో ఒకటి దొరికేసింది అనమాట. ఆ రోజుకి ఇంకా కథం డన్.
టికెట్స్ ఏంటో మా కోసమే వేసినట్టుగా అనిపిస్తుంది. నేను పడుకోబెడుతున్నా, మధ్యాహ్నం నాకు మిస్ అయింది షాపింగ్కి రావడం వల్ల. ఇంకా హ్యాపీ వీకెండ్. సో వీ కేమ్ ఆన్ ఫ్రైడే. వాట్ ఆర్ ద ప్లాన్స్ ఫర్ టుమారో అంటే మాకు ఫ్రెండ్స్తో ఆషాఢం గోరింటాకు ప్రోగ్రామ్ ఉంది. ఇంకా అది అయిపోయాక నెక్స్ట్ సండే. చాలా నచ్చుతుంది మాల్లో వీడికి. ఎవ్రీడే ఈవినింగ్ టైంలో చిన్న న్యాప్ తీసుకుంటాడు. ఇంకా ఆహాన్ మంచిగా పడుకున్నాడు అనమాట. పక్కనే క్యాబ్ కిడ్స్ కూడా ఉంది. ఒకసారి నేను వెళ్ళొద్దాం అనుకున్నా. ఆలోపు నరేష్ అయితే ఎక్స్ప్రెస్లో షాపింగ్ చేస్తున్నాడు. తనకి ఎక్కువ కలెక్షన్ అక్కడే దొరుకుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ డిన్నర్ టైం వరకు అక్కడే ఉండి ఇంకా డైరెక్ట్ డిన్నర్ కూడా బయట చేసుకుందామని ప్లాన్ ఉండే. ఇంట్లో ఎక్కువ ఏం పెద్దగా ప్లాన్ కుక్ చేసుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ మార్నింగ్ డిసైడ్ చేసి మాల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఐరా ఇవి తీసుకుంది. అందుకే ఈ వీడియోలో చూపిస్తూ ఉండే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ నాయిస్ ఉందని చెప్పేసి వాయిస్ కట్ చేయాల్సి వచ్చింది, రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఇంకా అహాన్ అయితే హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా షాపింగ్ కాసేపు కంటిన్యూ చేసి మేసిస్ కూడా వెళ్ళి చూడాలి ఇప్పుడు మళ్ళీ. అక్కడ చూడు ఐరన్. సో ఇప్పుడు మార్నింగ్ మాల్ నుంచి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాం అంత తిరిగి అంటే ఇక్కడ పెట్టుకున్నాను అన్నీ చూపిస్తే ఇప్పుడు మీకు ఒకటి. ఇది మేసెస్లో తీసుకున్నది, బట్ ఎక్కువ షాపింగ్ చేయలేదు కానీ చాలా టైర్డ్ అయిపోయాము. చూపిస్తా. ఆహాన్కి ఐరాకి సింపుల్ లెగిన్స్ అట్లా తీసుకున్నాము. యాక్చువల్గా వెళ్ళింది మా కోసమే. ఇది ఆహాన్కి ఇది ఒక సెట్ తీసుకున్నాము. ఇది మేసిస్లో దొరికింది. అండ్ ఇది ఒక పాపకి నాకు ఫ్రాక్ బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురికి గర్ల్స్ పుట్టారనమాట. సో ఇది ఒకరికి, ఇది ఇంకొకరికి. ఇదైతే సూపర్ క్యూట్ ఉంది. నాకు ఇంకా ఇప్పటికీ గర్ల్స్ షాపింగ్ అంటేనే నచ్చుతుంది. పాపం ఆహాన్ కోసం ఏమీ వెతకట్లేదు. బట్ ఫస్ట్ టైం హెచ్ఎన్ఎంకి వెళ్ళినప్పుడు హెచ్ఎన్ఎంలో ఇవి తీసుకున్నాము టీషర్ట్స్. ఆహాన్కి 12 months సైజు. అండ్ ఇది ఒకటి బాగా నచ్చింది, లెనిన్ షర్ట్ చాలా బాగుంది. అండ్ ట్రెడిషనల్ ఇప్పుడు ఫెస్టివల్స్కి వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫోటోషూట్ చేస్తాం కదా వేయొచ్చు అని చెప్పి ఐరాకి జస్ట్ సింపుల్ లెగిన్స్ తీసుకున్నాము. ఇలాంటి లెగిన్స్ వాడలేదు. కింద ఇలా బాటమ్ 90s టైప్ వస్తుంది. సో ఇలాంటివి మంచి డీల్స్లో ఉన్నాయి. 2 sets కొంటే ఒక సెట్ అనుకుంటా. ఇది ఒక సెట్. ఈ సెట్లో అన్నింటిలో వచ్చాయి. ఇవన్నీ హెచ్ఎన్ఎంలో తీసుకున్నాం. అండ్ అహాన్కి వచ్చేసి ఇది ఒక సెట్ తీసుకున్నాం. ఇలాంటివి వేసాము, బట్ స్టిల్ ఇది లెనిన్ క్లాత్ చాలా బాగుంది, చాలా క్లాసీగా అనిపించింది. ఇది ఒకటి. అండ్ ఐరాకి 1 more సెట్ లేదు. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనిపిస్తుందా? వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, అది రీసెంట్గా. అండ్ ఇంకొకటి ఇది షూస్. ఐరాకి ఇలాంటివి ఎవ్రీ ఇయర్ 3 pairs తీసుకుంటా. బ్లాక్, వైట్, గోల్డ్. ఆల్రెడీ బ్లాక్ అండ్ గోల్డ్ తీసుకున్నారు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు. సో ఇప్పుడు నేను అంతే, ఆ షాపింగ్కే మొత్తం డే మొత్తం అయిపోయింది. వీడు చూడండి, వీడు కూడా ఆడతాడంట నిల్చు. చాలా క్విక్గా టార్గెట్ స్టోర్కి వచ్చాము. వీటికి ఏమైనా స్నాక్స్ తీసుకుందామని చెప్పేసి. రెగ్యులర్గా ఈ మధ్య వాల్మార్ట్లో తీసుకున్నాం, బట్ ఇప్పుడే ఐరాది స్విమ్ క్లాస్కి వెళ్ళాము. తను చిన్న ఉన్నప్పుడు నేను వెళ్తుండేది, బట్ వీడు పుట్టిన తర్వాత 1 or 2 times వెళ్ళామంతే. సో ఇవాళ రా అనేసరికి ఎలా ఉన్నానో అలాగే వెళ్ళిపోయా. వీడు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఇందులో కూర్చోబెట్టినప్పటి నుండి. వచ్చింది మాత్రం స్నాక్స్కి, కిడ్స్ రిలేటెడ్ స్టఫ్కి. బట్ ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి చూసారా టార్గెట్లో, ఇక్కడ స్టక్ అయిపోతాము ఎందుకో. ఇది బాగుంది, 2-in-1 బాటిల్. ఐస్ క్యూబ్ మేకర్ ప్లస్ బాటిల్. మేము బేబీ సెక్షన్ దగ్గరే ఉన్నాం. ఈమె ఎక్సైట్మెంట్ చూడండి, టాయ్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి. ఆల్రెడీ వీడికి రెగ్యులర్గా నేను ఇక్కడ ఏ స్నాక్స్ తీసుకోలే. ఐ స్టిల్ రిమెంబర్ ఐరా మొన్ననే చిన్నది. సో ఇక్కడికి వచ్చి అన్ని తీసుకునేది అనిపిస్తుంది. ఇప్పుడు ఆహాన్ కోసం వచ్చా. ఇవి 12+ months ఉంది, పెట్టొచ్చో లేదో. ఇంకెనీవేస్ 12 months, ఇది 12th month కాబట్టి ఐ థింక్ ఐ కెన్ ఫీడ్ హిమ్. ఇన్ని రోజులు అయితే చిన్నప్పటి నుండి నేను ఎక్కువ ఇవి ఇచ్చాను. ఇప్పుడు వీటి కోసమే వచ్చాను నేను. స్ట్రాబెర్రీ యోగర్ట్స్ అండ్ ఇది మిక్స్డ్ బెర్రీ అంట. స్ట్రాబెర్రీ తీసుకున్నాం.
యూజువల్గా కర్బర్వి తీసుకున్నాను, బట్ కర్బర్వి అంతగా ఈ మధ్య ఎవరు పెట్టట్లేదు. అండ్ వీడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇది చాలామంది మొన్న లాస్ట్ వీడియోలో అడిగారు, ఆ రోజు నేను సరిగ్గా చూపించలేదు బేబీకి ఏం సరిగ్గా తినిపిస్తున్నాను అందులో. సో ఓట్ మీల్ నేను ఇది యూస్ చేస్తాను, ఎర్త్స్ బెస్ట్ ఆర్గానిక్ ఓట్ మీల్ సీరియల్. అండ్ ఇందులోనే మనకు మల్టీగ్రెయిన్ కూడా ఉంటుంది. సో యూ కెన్ టేక్ ఎనీథింగ్. నేను అప్పుడప్పుడు ఇది కూడా తీసుకుంటాను, బట్ ఓట్స్ పెడితే కొంచెం బెటర్ అని చెప్పేసి. ఇంకా మ్యాక్స్ చిన్నప్పుడే వీళ్ళు ఓట్స్ తింటారు, తర్వాత తినమన్నా తింటారో లేదో తెలియదు. అందుకే ఇప్పుడు మన ఇష్టం ఉన్నాయి కూడా పెట్టచ్చు అనిపిస్తుంది. ఇంట్లో ఏం బేబీ స్నాక్స్ అన్నీ లేవు, సో ఇంకా అన్నీ తీసుకున్నాం ఇప్పుడు కొన్ని రోజులకు వచ్చేలాగా. సో ఎక్కడికి వెళ్ళినా ఐరనే టాయ్స్ అవన్నీ కొనుక్కుంటుంది, ఎందుకంటే వీడికి ఇంకా ఇప్పుడే తెలియదు కదా. సో ఇదొక్కటి మాత్రం తీసుకున్నాం, ఎందుకంటే రేచల్ ఎక్కువ చూస్తున్నాడు ఇప్పుడు. అండ్ ఈమె వాయిస్ వినగానే ఫుల్ కనెక్ట్ అయిపోయి దీంతో ఫుల్ ఆడుతూ ఉండే. తీసుకున్నాను, పెద్దగా అయ్యాక ఎలాక అడుగుతాడు, కానీ ఇప్పుడు మాత్రం మన ఇష్టం ఉన్నాయి కొనివ్వాలి కదా. ఇంకా ఐరా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొంటది. ఇప్పుడు ఏం కొనింది? ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మాత్రం పక్క కొంటుంది. సూపర్ క్యాట్ అంటే ఏమొస్తుందో ఏమో ఇందులో చూద్దాం. ఇంకొక వీక్ కూడా వెళ్ళి ఇంకా అదర్ మాల్‌లో చూసే ప్లాన్ ఉండే. సో, ఆ లోపైతే ఇంకా ఇంటి దగ్గర పెద్దగా ఏం జరగలేదు ఈ వీక్‌లో. అండ్ బయటకైతే వెళ్ళామన్నమాట 2, 3 స్టోర్స్‌కి. అది కూడా ఐరా నేను. గైస్, అహాన్ పడుకున్నాడు. దిస్ ఈస్ డే 2 షాపింగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డే మాల్కి వెళ్ళాము, బట్ ఆ రోజు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు డ్రెస్కి. ఏముందిలే ఇంకా టైం ఉందని అనుకుంటా, లాస్ట్ మినిట్లో చాలా టెన్షన్ పడతా. ఇప్పుడైతే ఐరా నేను జస్ట్ మార్షల్కి వస్తున్నాం చెక్ చేయడానికి. అప్పుడప్పుడు కొన్ని ప్రామ్ డ్రెస్సెస్ పెడతారు, బట్ ఐ డోంట్ నో, ఎప్పుడు నాకు ఇక్కడ మంచివి ఏం దొరకలే అంత కాస్ట్లీవి. బట్ ఊరికే ఫ్రీగా ఉన్నా కదా డ్రెస్ కోసం అయినా వెతుకోవచ్చు అని రేపు ఎలాగూ వేరే మాల్కి వెళ్తున్నాం ఐరా నేను. కొంచెం స్టఫ్ రిటర్న్ ఉంటే. ఎందుకు వచ్చామారా బయటకి? తనకు బోరింగ్ అంట, నాకేమో రిటర్న్స్ ఉండే. ప్లస్ అలాగే ఇప్పుడు డ్రెస్ కోసం కొంచెం ట్రై చేద్దామని ఉంది, చూడాలి. అండ్ రేపు కానీ ఎల్లుండి కానీ అహాన్కి కేక్ స్మాష్ చేసేది కూడా ఉంది. ఇంకా కేక్ స్మాష్ ఒకటి అండ్ బర్త్డే, అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఇద్దరు పిల్లలతో అసలు ఐరాక్ చేసినంత ఏం చేయట్లేదని చాలా మంది అంటున్నారు, కానీ అసలు అవ్వట్లేదు. అంటే ఒక్క లెఫ్ట్ తీసుకోకుండా సెకండ్ లెఫ్ట్ తీసుకున్నాము. అవును. సో ఇక్కడ బర్లింగ్టన్ వచ్చింది, బట్ ఇక్కడ ఏం బాగుండవు, నాకు అస్సలు నచ్చవు. మా ఊర్లో ఉన్న బర్లింగ్టన్లో అయితే అంత సూపర్ కలెక్షన్స్ ఏమి ఉండవు. రాగానే అంత స్కూల్ ఉన్నాయి, వద్దు ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఏది డంప్లింగ్స్? అవును, స్కూల్ బ్యాక్ టు స్కూల్ కలెక్షన్ ఉంది ఇక్కడ. అవుతుంది వీక్ 2 లాస్ట్ వీక్ ఒక మాల్కి వెళ్ళాము, ఇప్పుడు ఇంకొక మాల్కి వచ్చామన్నమాట. పైనుండి వచ్చాం, అక్కడ పార్కింగ్ దొరకలేదు. సో ఇప్పుడు నా కోసం డ్రెస్ అండ్ అలాగే నరేష్ కోసం డ్రెస్ కోసం వచ్చాము. పిల్లలది ఏదో ఒకటి సెట్ అయిపోయింది, కానీ మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. చూడాలి ఎక్కడ దొరుకుతుందో, ఏ షాప్లో దొరుకుతుందో. ఐరా తెచ్చుకుంది. డ్రెస్సులు ట్రై చేయడమేమో కానీ నా ఇయర్ రింగ్స్ కూడా పోయాయి. ప్రామ్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయని అనుకున్నాను, కానీ అసలు ఏ బర్త్డేకు ఇక్కడే అవుట్ఫిట్స్ మీద మాత్రం అస్సలు డిపెండ్ అవ్వద్దు అనిపించింది. మాల్ అంతా ఇది ఇవాళనే బర్త్డే డ్రెస్ కోసం వెతకడం, బట్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యా. ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను బెల్క్లో ఉన్నా, బట్ చూడాలి, అవి మరీ 2 వావ్గా అన్నట్టు లేవు. నేను ముందు నుండే ప్లాన్ చేసుకోవాల్సింది, బాయ్ కదా ఇక్కడే వేసుకుందాము ఏదో ఒకటిలే అనుకున్నా చేస్తే. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఈరోజు ఫుల్ క్రాంకీ మూడ్లోనే ఉన్నారంటే
ఏమైందంటే సెకండ్ న్యాప్ మిస్ అయిపోయింది అనమాట. ఫుల్ క్రాంకీ మోడ్లో ఉన్నాడు. ఫైనల్లీ ఇప్పుడు పడుకున్నాడు. ఎనీవేస్ ఇంకా ఫుడ్ కూడా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి స్నాక్ లాగా పెడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఏది పడితే అది పెడుతూ ఉండేదాన్ని కాదు. జస్ట్ 1 టైం మిల్క్ ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ అది కూడా బాటిల్లో. ఫుల్ ఆకలితో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఫస్ట్ టైం వాడిని మిల్క్ తాగడం అంత ప్రశాంతంగా టకటక ఫాస్ట్గా తాగేశాడనమాట. ఇంకా ఐరా ఇంట్లో మాత్రం ఫుడ్ తినదు. ఇక్కడికి వచ్చి స్నాక్స్ అన్నీ తింటూ ఉన్నది. నేను బొట్టు అవన్నీ తీసి ట్రై చేశాను అనమాట. అంటే అర్థమవుతుంది డ్రెస్ అని చెప్పేసి. మరి బొట్టుతో కొన్ని డ్రెస్సెస్ లుక్ కూడా రావు. సో ఇంకా పాపని తింటుంది. ఫైనల్లీ బెల్ట్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు నేను ఆ 2 ఆప్షన్స్ ఉన్న డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఐరా 5th బర్త్డే కూడా నేను ఇలాంటి కలరే వేసుకున్నా. బట్ ఇది వేసుకుంటానో లేదో నాకు తెలియదు కానీ నా కోసమే డిజైన్ చేసినట్టుగా ఉంది. అంటే ఫిట్టింగ్. ఇంకా మిగతావన్నీ నాకేం రావట్లే. స్టమక్ దగ్గర అంత స్టక్ అయిపోతుంది. అంటే ఎంత తగ్గాలి అనేది ఇక్కడే తెలుస్తుంది. షాపింగ్కి రావాలి అప్పుడప్పుడు తగ్గాలని మోటివేషన్ కోసం. బర్త్డే పోయి బుజ్జి పోయి ఇంకా వెరీ ఫ్యూ డేస్లో వీడి కోసం మంచి డ్రెస్ వెతుక్కోవడానికి వచ్చిన. ఫైనల్లీ ఒక డ్రెస్ తీసుకున్న ఆప్షన్స్ లేక ఇక్కడే డిన్నర్ అయిపోయింది. పిఎఫ్ ఛానల్లో తిన్నాము. ఇంకా వీడు పడుకోలేదు. నా టైం అయిపోయింది. అలా బ్యాక్ టు బ్యాక్ 2 వీక్స్ నుండి షాపింగ్కి వెళ్ళేసి వచ్చాం. సీజన్ కాదు కాబట్టి ప్రామ్ డ్రెస్సెస్ ఆప్షన్ ఎక్కువ లేకుంటుండే. ఎంత ప్రైస్ అయినా సరే తీసుకుందామని అని వెళ్ళినా సరే అక్కడ ఏం పెద్దగా లేదు. ఇన్ఫ్యాక్ట్ మా థీమ్లో డెకోర్కి సెట్ అయ్యేలాగా ఒక కలర్ తీసుకున్నాను. అది కూడా మేము చాట్ జీపీటీని అడిగామన్నమాట ఏ కలర్స్ వేసుకుంటే బెటర్ అని. సో అలా ఫాలో అయ్యాము ఈసారి. అండ్ ఇంకా ఇక్కడ ఈ కేక్ స్మాష్ కోసం సింపుల్ సెటప్ అనమాట. జస్ట్ వైట్ బ్యాక్ డ్రాప్ అండ్ స్టాండ్ పెట్టేస్తున్నాము దేవుడి రూమ్లో. అండ్ అహాన్కి వచ్చేసి ఇలా ఒక హ్యాట్ అండ్ కేక్ స్మాష్కి డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ 6 months అప్పుడే నేను వాడికి ఫ్రూట్ కేక్ తయారు చేసి సస్పెండర్స్తో ఫోటోషూట్ చేసాము. విచ్ ఐ కుడెంట్ షేర్ ఎనీవేర్. సో అవి కూడా షేర్ చేస్తాను వాడి ప్రొఫైల్లో చూడండి. సో ఇంకా ఐరావన్నీ మెమొరీస్ అంటే గుర్తు చేసుకుంటూ ఉండే. ఇండియాలో లాస్ట్ టైం ఐరా టైంలో కర్నూలులో వెళ్ళి ఫోటోషూట్ చేపించాము, కేక్ స్మాష్ చేపించాము. అప్పుడు తను టచ్ చేయగానే చాలా ఏడ్ చేసింది. వీడైతే అలా కాదు సూపర్గా చేస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇంకా ఇది హెవీ వెయిట్ ఉంది ఆ పేపర్ సెటప్ అదంతా. సో మళ్ళీ సేఫ్టీ కూడా ఉండాలి కాబట్టి అన్ని గ్లూ అదే ప్లాస్టర్స్ తోటి ఫ్లోర్ మీద అంతా నరేష్ అంతా సెటప్ చేసేసాడు అనమాట. సో ఇలాంటి డెకోర్ లేకుండా మినిమలిస్టిక్గా చాలా తక్కువ బడ్జెట్లో క్లాసీగా చేద్దామని చెప్పేసి జస్ట్ ఇలా చేస్తున్నాము. ఏదైనా పెట్టినా వాళ్ళు కిడ్స్ డైవర్ట్ అవుతారు. వాడు ముందే ఆగడు కాబట్టి అవన్నీ పెట్టడం వేస్ట్ అని నరేష్ ఒపీనియన్ అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా వాడు ఎలా రియాక్ట్ అయ్యాడు ఏంటి అనేది. దట్స్ ఆల్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను అహాన్ 12 months ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అసలు ఎందుకు అలా సెలబ్రేట్ చేశాను అనేది అవన్నీ మీకు చూపిస్తాను. కొంచెం సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది. బాయ్.